హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దైవ దర్శనానికి వెళుతుండగా మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కాటేసింది. డ్రైవరు నిద్రమత్తు అతివేగం కారణంగా జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు కర్ణాటక భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నాగూర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండల పరిధిలో శనివారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఇక మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా తాలికోట ప్రాంతానికి చెందిన సుమారు 20 మంది భక్తులు 2 క్రూజర్ వాహనాల్లో ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం బయలుదేరారు. జడ్చర్ల కోదాడ 167వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఊర్కొండ మండలం తెమ్మన్నపల్లి గ్రామ శివారులో ఒక క్రూజర్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును అత్యంత వేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం దాటికి వాహనం ముందు భాగం మొత్తం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ముందు సీట్లలో కూర్చున్న వారు వాహనంలోనే ఇరుక్కుపోయారు. ఆయన భార్య మేఘనారెడ్డి అలాగనే మహాదేవి అక్కడికక్కడే మృతి చెందారు. భార్యాభర్తలు ఇద్దరు ఒకే ప్రమాదంలో కన్నుమూయటం స్థానికులను కలచివేసింది. మరో 2 గంటల్లో క్షేత్రానికి చేరుకుంటామనగా ఈ ప్రమాదం జరగటం వారి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. మృతదేహాలు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉన్నాయని తెలిపారు. ఇక రాత్రి గస్తీలో ఉన్న పోలీసులు ప్రమాదాన్ని గమనించిన వెంటనే స్పందించారు. సిఐ నాగార్జున గారు అలాగనే ఎస్ఐ కృష్ణదేవ తమ సిబ్బందితో అక్కడ ఉన్న లారీ డ్రైవరు జేసీబీ సాయంతో వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం వెల్దాడంలోనే ఎన్ఎం హాస్పిటల్కు స్వల్ప గాయాలైన మిగిలిన వారిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తు అలసట కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.